ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. దేవుని యందు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నప్పుడు ఆయన యొక్క మార్గములో మనం నడుస్తున్నప్పుడంట ఈ భూమిని స్వతంత్రించుకునేటట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. ఎంత గొప్ప వాగ్దానం! ఆ వాగ్దానం చేత పట్టుకుని దేవుని సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన మార్గాన్ని మనం అనుసరించినప్పుడు దేవుడు మనం ఎక్కలేంత ఎత్తైన కొండకి మనల్ని ఎక్కించే దేవుడు, హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు, ఆయన స్థిరపరిచే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన వద్దకు చేరి ఉన్న మీ అందరికీ దేవుని పేరిట శుభాలు కలుగును గాక. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, అయ్యా ఇదిగో నీ రెక్కల చాటులో దేవా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడు గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మనం దాసిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త దేవా, మమ్మల్ని ఎంతగానో దేవా నీ దయలో, నీ ప్రేమలో, నీ దేవా నీ కరుణ కటాక్షములతో దేవా, అయ్యా నీ కృపాక్షేమములతో దేవా మమ్మల్ని దీవించి ఆశిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా మంచి కాపరై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సకలమైన ఉపద్రవం నుండి దేవా మమ్మల్ని తప్పించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ నెమ్మది, శాంతి, సమాధానంతో దేవా మమ్మల్ని నింపి దేవా నీ శుభ వాగ్దానములతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అంటున్నావయ్యా. అయ్యా నా మార్గములు దేవా నీ కొరకు కనిపెట్టుకునే వారిగా దేవా మాదిగో తండ్రి మమ్మల్ని దేవా ఎత్తైన కొండకి మమ్మల్ని ఎక్కిస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవా మమ్మల్ని హెచ్చిస్తానంటున్నావయ్యా. అవునయ్యా, ఇదిగో నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎత్తైన కొండకి, ఉన్నత స్థానాల్లోకి దేవా మమ్మల్ని అధిరోహించడానికి దేవా నీ యందు మేము కనిపెట్టుకుని ఉంటున్నామయ్యా. అయ్యా ఇదిగో నీవే మాకు ఆధారము, ఆశ్రయం ఉన్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృప చాటునే దేవా, అయ్యా ఇదిగో నీ కృప బాహుళ్యం చెప్పునే దేవా మమ్మల్ని ఎంతగానో దేవా దీవించి ఆశిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా వాత్సల్యం గలవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మేలుతో మా హృదయాలు తృప్తిపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా సమాధిలో నుంచి దేవా, సంకటముల నుంచి దేవా మమ్మల్ని తప్పించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మేలుతో మా హృదయాలన్నీ తృప్తిపరిచి నీ కరుణా కటాక్షాలనే దీవెన ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని ఫలించడి దేవా దేవ ఇదిగో ఒలీవ కొమ్మల వలె దేవా నీ దేవా నీ ఆ అడుగు జాడల్లో దేవా అయ్యా నీ నీటి కాలువల యొద్ద దేవా మమ్మల్ని నాటుకున్నది కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో నీ సర్వశక్తి నీడలో దేవా మాకు విశ్రాంతి దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా మా దాగుచోటు నీవేనందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. ఆపత్కాల సమయం మందు దేవా మా పర్ణశాల ఎన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా గుడారమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా బలమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? ఆకాశమందు నీవు తప్ప మాకెవరూ లేరయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గముగా దేవా మా దేవా ఇదిగో మా దుర్గముగా ఉంటున్న వాడని కొందనాలు చెల్లిస్తూ, మా బలమైన వాడని కొందనాలు చెల్లిస్తూ దేవా, మా శైలము మా కీడమైన వాడని కొందనాలు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాను. నీ ఆత్మతో నిమ్మడొచ్చున్నాను అయ్యా. అయ్యా ఇదిగో స్తుతించే ఆత్మను దాయిచ్యమడొచ్చున్నాను. ధ్యానించే ఆత్మను దాయిచ్యమడొచ్చున్నాను. ప్రార్థించే ఆత్మను మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. మా ఆత్మ దేవా ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రాణాత్మ శరీరాలను దేవా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నానయ్యా. ఎన్నిక లేని మమ్మల్ని దేవా, అపాత్రులమైన మమ్మల్ని దేవా ఎంతగానో హెచ్చించి దేవా నువ్వు దీవిస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. అభివృద్ధి పరిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఫలింపజేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశీర్వాదానికి కారణభూతడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, మమ్మల్ని వాగ్దానాలతో తృప్తిపరిచి బలపరిచి దేవా నీ శుభ వాగ్దానం
తలంపులతో దేవా దేవా ఇదిగో మమ్మల్ని గణపరుస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నాను. నీ సమృద్ధి జీవంలో దేవా మమ్మల్ని నింపుతున్నవాడని కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆరాధనకు పాతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాతుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా మా స్తుతులు నీకే అర్పిస్తున్నామయ్యా. నీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేరుతుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని, నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథం 103 అధ్యాయం 14 వచనం. కీర్తన గ్రంథం 103 అధ్యాయం 14 వచనం బాప్టి సిస్టర్ చదువుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారు మనతో మాట్లాడటానికి ఆయన చిత్త ప్రకారం ఈ రోజు మనకిచ్చిన పరిశుద్ధ వాక్యము 103వ అధ్యాయం 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసియే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, for he knoweth our frame, he remembered that we are dust. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనలు 103వ కీర్తన 14వ సంకీర్తన. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి వాక్యంలోకి వెళ్లే ముందు ఆయన వాగ్దానం చేత పట్టుకొని ఆయన్ని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగుపెడదాం. మహాగణుడు మహోన్నతుడైన రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపతో మమ్మల్ని ఇదిగో తండ్రి మంటి వారమని జ్ఞాపకం చేసుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేము జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏ పాటి వారం దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ దయలో నీ కృపలో దేవా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిరంతరము నీ కృపలో దయలో దేవా నీ జ్ఞాపకంలో ఉండడానికి దేవా నీ సహాయం మాకు దాయిచ్చేయమడుచున్నాను. మేము ఏ విధంగా ఉండాలో దేవా నీ వాక్యము ద్వారా మాకు నేర్పించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవా నీ వాక్యమే దేవా మమ్మల్ని బలపరిచేది. నీ వాక్యమే దేవా మాకు జ్ఞానం ఇచ్చేది దేవా. నీ జ్ఞాపకంలో మేము ఎలా ఉండాలో ఎలా జీవించాలో దేవా మాకు నేర్పించమని ఈ దినాన అడుగుచున్నామయ్యా. నీ మాటలు మాకు వినిపించబడుచున్నాను. నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. నీ శక్తితో మమ్మల్ని నింపి బలపరిచి దేవా నీ మాటలు వినడానికి దేవా ఇదిగో తండ్రి వినగలిగే చెవులు దాయిచేయబడుచున్నాను. గ్రహించే మనసును జ్ఞాపకం దాయిచేయబడుచున్నాను. ఈ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి దేవా మాకు జ్ఞాప శక్తిని దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా నువ్వు మాతో మాట్లాడే దేవుడు అయ్యా. మమ్మల్ని చూచుచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నిరంతరము నీ కనుదృష్టి మా మీద ఉంచి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎన్నికలు నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ స్వరాన్ని నాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. నీ మాటలు నా నోటి నిండా పెట్టబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇగో బలవంతుడా నీ బలముతో నన్ను నింపి దేవా నీ సిలువ చాటు నన్ను భద్రపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడంట మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఈరోజు మనము మన వాక్యము ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనమందరం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే బాధ వస్తే కన్నీరు వస్తే దేవుడు నన్ను మర్చిపోయాడు, అయ్యో నేను జ్ఞాపకం లేను అని అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి క్షణము ప్రతి నిమిషము నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. మనమంట మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న మనము నిర్మింపబడిన రీతి
ఆయనకు తెలిసే ఉన్నది. మనం ఎలాంటి వారమో, ఎలా నిర్మింపబడ్డామో, తల్లి గర్భంలోంచి ఎలా వచ్చామో, ఎవరి దగ్గర మనం పెరుగుతున్నామో, ఏ ఏ పనులు చేస్తున్నామో అన్నీ ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి సమస్తము ఎరిగినవాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఈ సమస్తమును నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్త ఆయన. మనల్ని మాత్రం ఆయన యొక్క అమూల్యమైన చేతులతో, ఆయన యొక్క మరి మహిమగల చేతులతో నిన్ను నన్ను నిర్మించుకున్న దేవుడు. ఆ నిర్మించుకున్న వాడికి, మనల్ని సృష్టించిన వాడికి దాని గురించి సమస్తము తెలుసు. ఒక కుండను తయారు చేస్తున్నప్పుడు ఆ కుమ్మరికి సమస్తము తెలుసు. ఆ కుండ ఎంతకాలం జీవిస్తాది, ఎంత మన్నుతాది, ఏదేస్తే అది నిండుతాది అన్నీ తెలుసు. ఆ కుమ్మరికి ఓన్లీ ఈ లోకంలో జీవించే కుమ్మరికే తెలిసినప్పుడు నిన్ను నన్ను ఆయన స్వయంగా, ఆయనే అద్భుతకరుడై, ఆశ్చర్యకరుడై మరి ఆయన తన చేతులతో నిర్మించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన చేతులలో, ఆయన యొక్క పోలికలో మనం నిర్మింపబడినాం కాబట్టి ఆయనకి మనం సమస్తము తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం దేనితో రెడీ అయ్యాం, ఈ లోకంలోకి ఎలా వచ్చాం, మళ్ళీ ఎలా దేవుని దగ్గరికి వెళతామో అంతా సమస్తము ఆయనకి తెలుసు. ఆయన ఏ మెటీరియల్తో మనల్ని తయారు చేశాడో అంతా తెలుసు. మనం మంటితో తయారు చేయబడిన మెటీరియల్. అందుకే మనం ఇలా శరీరం మీద ఇలా చెమట పట్టి ఇలా అంటే మట్టి వస్తూ ఉంటుంది. మనకెప్పుడైనా మరి చూస్తే మరి ఆ చర్మం మీద ఆ చెమటకే మట్టి వస్తే మనం చూస్తున్నాం కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు, వారిని పాతినప్పుడు ఆ కొన్ని రోజులకి లేదా కొన్ని నెలలకి అది మట్టిగా మారిపోతూ ఉంటాం. అలాగే మన కళ్ళెదురుగుండానే కాల్చిన తర్వాత మరి చూసినప్పుడు అది కూడా ఒక మట్టిగా, ఒక బూడిదిగా మారిపోతూ ఉంటుంది. అది ఏ విధంగా చేసినా సరే ఆ శరీరాన్ని నువ్వు కాల్చినా, కప్పెట్టినా, లేదంటే నువ్వు దాచిపెట్టినా సరే అది మట్టిగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనము మంటి వారమండి. మనం మట్టితో తయారు చేయబడిన వారం. అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన పాత్రలు మట్టి పాత్రలు. ఆ పాత్రలో ఆయన జీవాన్ని నింపాడు. ఆయన జీవాత్మ అనే వాయువును మనకు అనుగ్రహించి ఆయన మనం జీవింప చేస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనే జీవం గల దేవుడై ఉన్నాడు. మహోన్నతుడైన దేవాది దేవుడు మన మంటి వారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. మనం చూస్తున్నప్పుడు ఆయన చేసిన నిబంధనలను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అబ్రాహాముని దేవుడు చేసిన వాగ్దానాలు బట్టి అబ్రాహాముని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మరి చూస్తున్నాం కదా, 100 సంవత్సరాల వరకు ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అలాగే అబ్రాహాముకి మరి ఇజ్రాయేల్ విషయంలో ఆయన ఇచ్చిన మరి వాగ్దానాన్ని, ఆ నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు. మరి 105వ కీర్తన 42వ వచనంలో అంటాడు, పరిశుద్ధ వాగ్దానమును బట్టి అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. ఇజ్రాయిల్ తీసుకెళ్ళి నేను పాలు తేనెలు ప్రవహించు దేశంలో నేను వారిని నివసింపజేస్తానని మరి అబ్రాహాము కాలములోనే 400 సంవత్సరాల క్రితమే మరి తన 4వ తరం వారు ఏం చేస్తారో అనేది మరి అబ్రాహాము విషయంలో ఆయన నిత్య నిబంధనగా చేశాడు. ఆ నిబంధనను మరి ఇజ్రాయేలు జీవితాల్లో నెరవేర్చినప్పుడు, వాళ్ళని కానాను దేశంలోకి తీసుకొచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఇది అబ్రాహాముకు చేసిన వాగ్దానం అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఇస్సాకు విషయంలో మరి ఇస్సాకు భార్య అయిన రెబక్క మరి గొడ్రాలుగా ఉంటే మరి ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు ప్రార్థన చేయగానే అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, ఇదిగో నా కుమారుడికి అబ్రాహాముకి ఇసుక రేణువు వలె, ఆకాశ నక్షత్రం వలె మరి సంతానాన్ని ఇస్తానన్నాను. ఈరోజు మరి రెబెక్కా గొడ్రాలే ఉందని మరి అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మరి రెబెక్కా ఒక గర్భాన్ని తెరవజేసిన దేవుడు. 2 తరాలు మరి వచ్చే ఏసావు, యాకోబు అనే వారు మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఎదగడం చూస్తున్నాం. మరి యాకోబు అయితే దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంచక్కా ఎదిగిన
కలిగినప్పుడు దేవుడు 12 గోత్రాలతో దేవుడు మరి యాకోబును దీవించాడు, ఆశ్రయించాడు. అది ఎవరి వాగ్దానం? అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం వల్ల ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన సంతానాన్ని ఇప్పటికీ నిన్ను నన్ను కూడా ఇది అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానమే. ఇదిగో మరి అంటున్నాడు కదా, మరి ఏమంటున్నాడు? అబ్రాహాంకి ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని మరి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం వలనే మనం ఎక్కడైతే అడుగు పెడుతున్నామో, ఏ పనైతే చేస్తున్నామో అవన్నీ దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు. మరి ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రాహాముతో చెప్పిన ఈ రోజు మనం ఇలా ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, ఇలా దీవెనలు పొందుకుంటున్నామంటే అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సమస్త విషయాలను, సమస్త వంశాలు అన్నీ కూడా అబ్రాహాము వల్ల ఆశీర్వదింపబడని దేవుడు చేసిన వాగ్దానం ఈరోజు నువ్వు నేను నెరవేర్చుకుంటున్నాం. ఆయన ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును ఆయన జ్ఞాపకం చేసుకును అంటున్నాడు. 105వ కీర్తన 9వ వచనంలో అంటున్నాడు, ఇస్సాకుతో అన్నాడు, ఇదిగో 2 జనాంగాలు, ఇగో 2 జనాంగాలు నీలోంచి వస్తున్నాయి, అవి ఆశీర్వకరంగా మారుతాయి అని దేవుడు చెప్తే ఆ ఆశీర్వాదాలు మరి ఏసావు యాకోబులుగా వచ్చారు. వాళ్ళు యాకోబునైతే దేవుడు ఎంతగానో దీవించి మరి దేవాది దేవుడు ఆశీర్వదించాడు. ఇజ్రాయేలుగా మరి మనం మార్చబడుతున్నాం. దేవుని యొక్క కృపలో మరి ఎంతగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మన కష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనకి ఆశీర్వాదాలు దయచేయాల్సి వచ్చినప్పుడు మన పితలకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇలా ఉన్నప్పుడు సంసోను అయితే మరి దేవుణ్ణి ఒకానొక సమయంలో అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవాది దేవుణ్ణి కరుణించుమని, నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు. ఆ సమయం ఎలాంటిదంటే, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు చేసిన సంసోను మరి ఫిలిస్తీన్లకు పట్టబడి వాళ్ళ చేత మరి ఆ కళ్ళు 2 కూడా పీకించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఎంతగానో హింసిస్తే ఆ హింసలో వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళ ఫిలిస్తీన్ల యొక్క ఆరాధ్య దేవుని యొక్క గుడిలో మరి నించోబెట్టినప్పుడు అప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోయా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని మరి కోరుకుంటున్నాడు. న్యాయాధిపతులు గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనంలో చూసినప్పుడు మరి సంసోను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అక్కడ చూసినప్పుడు ఫిలిస్తీన్ల సర్దార్లు తమ దేవతైన మరి శత్రువుని తీసుకెళ్ళి తమ దేవతైన దాగోను యొక్క మహాబలి అర్పించుటకు, ఆ పండగ ఆచరించుటకు ఆ గుడికి తీసుకెళ్లారు. ఆ గుడి దగ్గర 3,000 మంది ఆ పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిసి ఆ గుడిలో ఉన్నారంట. ఆ గుడి మీద నించొని ఆ గుడి లోపల అందరూ ఉంటుండగా మరి ఈ ఫిలిస్తీన్లు అంతవరకు తరిమి వాళ్ళందరినీ హతము చేసి మరి ఇజ్రాయెల్కి విజయాన్ని దయచేసిన సంసోనుని మరి బంధించి తీసుకొచ్చారు. ఆయనకి కళ్ళు పీకేశారు, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, మరి ఎన్నో హింస పాలయ్యి అక్కడికి వచ్చినప్పుడు ఆ గుడిలోకి తీసుకొచ్చినప్పుడు మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. 28వ వచనం చూసినప్పుడు అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. అంతే, వెంటనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకు కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనల్ని శత్రువులు
హింసిస్తున్నప్పుడు, మనల్ని మనం కన్నీరు కారుస్తున్నప్పుడు, మన పరిస్థితులు తారుమారైనప్పుడు, మనకి ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పుడు, మన చేతులు దాటేసినప్పుడు, మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు, మరి సంసోను ప్రార్థించినట్లు తనకి అక్కడ ఏమీ చేయలేడు, తనకి ఏమీ కనబడట్లేదు, తన గమ్యం అగోచరంగా ఉంది, తన మార్గం ఏమిటో తనకు తెలియదు. అయినా సరే అక్కడున్న మనుషుల యొక్క గోలను వింటున్నాడు. అక్కడ జరుగుతుంది పండగ, అక్కడ జరుగుతుంది మరి ఉత్సాహం జరుగుతుంది వాళ్ళ దేవతకి అని అర్థమైంది. అక్కడ చాలా మంది ఉన్నారని అర్థమైంది. తను ఎన్నో యుద్ధాలు చేశాడు కాబట్టి అక్కడ జరుగుతున్నదంతా తన మనోనేత్రం ద్వారా చూసి మరి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను అంతకుముందు చంపిన వాటికన్నా మరి ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నన్ను బలపరిస్తే ఇదిగో నీకు విజయాన్ని దయచేస్తానయ్యా, నా వల్ల నీకు విజయం వస్తుంది, నీకు జయం కలుగుతుంది అని దేవుణ్ణి అడుగుతున్నాడు. మనము కూడా మన పరిస్థితుల్లో తారుమారైపోయి ఉన్నప్పుడు, మనకి చాలా కష్టమైన స్థితిలో మనం వెళ్తున్నప్పుడు, మనకి ముందున్న దారి కనబడినప్పుడు, మనం ఇంకా అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో దేవుణ్ణి అడగాలి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని అక్కడ దేవుణ్ణి బతిమాలుతున్నాడు. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని మరి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి, ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన అనుక్షణము మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. ఎందుకంటే ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్న దేవుడు, ముదిమి వచ్చే వరకు ఆయన చెంకనెత్తుకునే దేవుడు, నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఆయన ఒక్కసారి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగితే జ్ఞాపకం చేసుకునే దేవుడు. మరి చూసినప్పుడు దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకునగా మరి ఆయన చేసిన పని ఏంటంటే, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవం లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యెను. అప్పుడు అతని స్వదేశ జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకుని వచ్చి జొర్యాకును మరి ఆయన చూస్తున్నాం. ఆయన వెంటనే జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయ్యా నీ బలాన్ని నాకు దయచేయి, ఇదిగో నా చివరి క్షణంలో నువ్వు నా జ్ఞాపకం చేసుకో అని మరి సంసోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలముతోటి అక్కడ మరి ఆ 2 స్తంభాలు, ఆ గుడికి ఆనుకుని ఉన్న ఆధారంగా ఉన్న 2 స్తంభాలను పట్టుకొని మరి ఆయన బలాన్ని ఉపయోగించినప్పుడు మరి ఆ గుడికి కూలిపోయిందంట. ఆయన అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేసి చంపిన లెక్క కంటే మరి దేవుడు ఎంత గొప్ప విజయాన్ని దయచేశాడు. మన జీవితాల్లో కూడా మనం అడిగినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు అండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. ఆయన మనల్ని ప్రతి నిమిషము నిత్యము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనకిచ్చిన వాగ్దానాలను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనం చూస్తూ ఉంటాం అనేక రకాలుగా అన్ని విషయాల్లో. మరి మామూలుగా మనం ఉంటున్నప్పుడు, ఈ లోకంలో ఉంటున్నప్పుడు, మనం కొన్ని తుమ్ములు తుమ్ముతున్నప్పుడు లేదా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు అంటాం, నిన్ను ఎవరో జ్ఞాపకం చేసుకుంటున్నారు, నిన్నెవరో తలుచుకుంటున్నారు అని మనం వాళ్ళతో అంటుంటాం. ఎక్కిళ్ళు వస్తుంటే, హికప్స్ వస్తుంటే, మరి తుమ్ములు వస్తున్నా సరే, మరి ఎక్కువగా మనకి అనిపిస్తున్నప్పుడు వాటిని మనం అంటుంటాం మనుషులతోటి, నిన్ను బాగా జ్ఞాపకం చేసుకుంటున్నారు అని. మనల్ని కూడా మరి దేవుడు ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటుంటాడు. మనుషులే కాదు, దేవుడు కూడా. ఎందుకంటే మరి కీర్తన 105వ కీర్తన 9వ వచనం అంటున్నాడు, నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకును అంటున్నాడు. నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదండి. అనుక్షణము నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు అండి. ఆయన మన ప్రార్థన ఆలకించు దేవుడు. వెంటనే సంసోను యొక్క ప్రార్థనని ఆలకించిన దేవుడు, ఇస్సాకు ప్రార్థన ఆలకించిన దేవుడు, మరి యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనతోటి మన దేవుడు ఇలా అనేక రకాలుగా చూస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు మనకొక గుర్తిచ్చాడంట. ఈ లోకానికి ఆయన ఈ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ సృష్టి అంతటికిని మనుషులకిని అందరికీ కలిపి ఈ సమస్తాన్ని అంతటికీ కలిపి ఆయన నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని ఒక గుర్తు ఇచ్చాడంట. ఆ ఆకాశంలో ఆ గుర్తు పెట్టాడంట. అది వచ్చినప్పుడల్లా మనల్ని, ఈ ప్రపంచాన్ని, లోకాన్ని, ఈ సృష్టిని అంతటిని అంట ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. అంటే మనము ఆయన జ్ఞాపకంలో వచ్చాం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మంటి వారమని మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ గుర్తేంటో కాదు, ఇంద్రధనుస్సు, రెయిన్బో మనం చూస్తున్నాం కదా. మరి దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా, ఇదిగో ఆదికాండము 9వ అధ్యాయము 12వ వచనం నుంచి చూసినప్పుడు ఆయన ఆ గుర్తు విషయంలో మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు చూస్తుంటాం, ఆకాశంలో వర్షం అయిపోయిన తర్వాత చక్కటి రెయిన్బో వస్తుంటుంది, చక్కటి ఇంద్రధనుసు వస్తుంటుంది, రంగురంగుల ఇంద్రధనుసు. ఆ రంగుకి దేవుడు మరి చక్కటి వర్ణన దయచేస్తున్నాడు. ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడని, ప్రతి క్షణము నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఒక గుర్తు ఆయన ఆకాశంలో ఏర్పాటు చేశాడని మనం తెలుసుకుందాం. ఈరోజు దేవుడు గొప్ప దేవుడు అండి. ప్రతి నిమిషము నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆ గుర్తు ఇంద్రధనుసు, రెయిన్బో. మరి 12వ వచనం చూసినప్పుడు, ఆదికాండము 9వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధనకు గుర్తు ఇదే అంటున్నాడు. ఏంటండి, మనకే కాదంట, మనతో నివసిస్తున్న జీవరాశులకును మధ్య, అంతేకాకుండా తరతరాలకి ఈరోజు నేను చూస్తే నా పిల్లలు చూశారు, నా పిల్లలు చూసింది తర్వాత నా మనవళ్ళు చూస్తారు, నా మనవళ్ళు చూసింది మరి తర్వాత ముని మనవళ్ళు చూస్తారు. ఇలా కంటిన్యూగా జరిగేది దేవుని యొక్క గుర్తు. మనం ఇంకెక్కడైనా ఏదైనా చూడలేమో కానీ ఇది మాత్రం కంపల్సరీ. వర్షం అయిపోయిన తర్వాత దేవుడు అందమైన ఆ రెయిన్బో గుర్తుని చూస్తూ చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సంతోషిస్తుంటారు. ఎంత అందంగా ఉంటుందండి. ఆ అందమైన గుర్తుని, ఆ ఇంద్రధనుసుని మన కొరకు ఆయన నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇది తరతరాలకు ఉండే నిత్య నిబంధన అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని దేవాది దేవుడు మనతో సెలవిస్తున్నాడు. మేఘంలో నా ధనుసును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును చెప్తున్నాడు కదా. ఈ ధనుసు ఎందుకు ఉంచానంటే ఇది నిబంధనకు గుర్తు. ఈ సింబల్ ఎప్పుడైతే వచ్చిందో, ఆకాశంలో ఎప్పుడైతే రెయిన్బో వచ్చిందో అంటే దేవుణ్ణి ఈసారి నుంచి ఎప్పుడైనా మీరు ఆ రెయిన్బో చూడగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ గుర్తు మరి చాలా సంతోషిస్తాం. అది రాగానే కళ్ళ ముందు కనబడగానే సంతోషంతో ఆ అందరినీ పిలిచి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి రెయిన్బో వచ్చిందని మనం అందరినీ పిలిచి సంతోషిస్తుంటాం. ఈసారి మాత్రం దేవుణ్ణి స్తుతించండి. ఎందుకంటే ఆ రెయిన్బో వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన యొక్క కృపలో దయలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కరుణ వాత్సల్యం చెప్పిన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు మేలు చేయాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను దీవించాలని ఆశించాలని ఆయన మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ గుర్తు చూడగానే ఈసారి నుంచి మాత్రం దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఇదిగో నువ్వు నా జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎప్పుడైతే మనం వెక్కిళ్ళు వచ్చినప్పుడు, మరి హిక్కప్స్, మరి తుమ్ములు వస్తున్నప్పుడు అలా అయితే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు అని మనం అనుకుంటున్నాము. ఈసారి నుంచి ఇంద్రధనుసు, రెయిన్బో కనబడగానే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఈ సృష్టిని అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడని దేవుడు
దేవుడు స్తుతిద్దాం. దేవుడు స్తుతించినప్పుడు యెహోవానందు ఆనందించిన ఎడల ఆయన నిన్ను దీవించే దేవుడు. ఆయన యొక్క సంతోషంలో పొందుకునే వరకు మనం ఆయనలో ఆనందిద్దాం. మన ఆనందాన్ని ఆయనలో కనపరచుదాం. ఆయన చూపించిన ఆ గుర్తుని ఎప్పుడైతే చూపిస్తున్నామో ఆయన సంతోషించాలంట. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా రాస్తున్నాడు, మేఘములో నా ధనుసును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ఆ భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య నున్న ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఎంత గొప్ప దేవుడు చెప్తున్నాడండి. ఎప్పుడైతే ఆయన ఆ నిబంధన ఆకాశంలో వచ్చిందో, ఆకాశంలో రాగానే అంట నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడంట. అంత చక్కగా చెప్తున్నాడండి. నాకును మీకును సమస్త జీవరాశుల మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును అంటున్నాడు. ఇంద్రధనుసు రాగానే మనం గంతులు వేస్తూ అందరినీ పిలుస్తూ అందరికీ చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈరోజు మనకి తెలిసింది ఏంటంటే ఆ ఇంద్రధనుసు, ఆ రెయిన్బో మనకి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిత్య నిబంధన గుర్తుగా పెట్టిన ఆ ఇంద్రధనుసు రాగానే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను జ్ఞాపకం చేసుకుందును అని ఆయన చాలా క్లియర్గా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గనుక సమస్త శరీరాలను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందున నేను. ఎంత మంచి దేవుడండి ఆయన. ఈ లోకంలో సృష్టించిన ప్రతి దానికి, ప్రాణమున్న ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఆయన ఈ లోకంలో సృష్టించిన ప్రతి దాని విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చెట్ల దగ్గర నుంచి, జీవరాశుల దగ్గర నుంచి, సముద్రంలో ఉన్న ఆ జలచరముల నుంచి, ఆకాశంలో ఎగిరే ఆకాశ పక్షుల నుంచి, మరి భూమిని, ఆకాశాన్ని అంతటిని ఆయన మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు అంటే మరి అంతకు ముందు జరిగిన ఆ జల ప్రవాహం గురించి, ఆ జల ప్రళయం గురించి, ఆయన ఆ కష్టానంతా తీరిపోయిన తర్వాత, ఆ ప్రళయం అంతా అయిపోయిన తర్వాత, ఆ పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత నిబంధన, నెమ్మది, శాంతి, సమాధానాన్ని దయచేయడానికి మనకి ఆయన నిత్య నిబంధన గుర్తుగా మరి రెయిన్బోని ఏర్పరిచి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి అది గుర్తుగా ఏర్పరిచాడు. మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు, మనం చదువుకున్న టైంలో మనం పుస్తకాల్లో ఎవరైనా ఇచ్చిన ఆ గ్రీటింగ్ కార్డులలో, లేదంటే వారు ఇచ్చిన లెటర్స్ను మనం దాచుకుంటూ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత చూసుకున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇదిగో ఇది నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఇచ్చారు, ఇదిగో ఇది నా చిన్నప్పుడు మరి నా స్నేహితులు ఇచ్చారు అని మనం అనుకుంటూ ఉంటాం. మరి దేవుడు కూడా అనాది కాలంలో ఆ మొదటి మరి నోవాహు దినాల్లో ఏర్పడిన ఆ జల ప్రళయం గురించి, ఆ జల ప్రవాహం గురించి, మళ్ళీ అటువంటి ప్రళయాన్ని కానీ, అటువంటి ప్రవాహాన్ని కానీ, అటువంటి పరిస్థితిని కానీ, ఆ జలప్రళయం ఏం జరిగింది? భూమి మీద ఉన్న సమస్త జీవరాశులన్నీ మరి లైవ్ అయిపోయాయి. ఆ ఉపద్రవంలో కొట్టుకుపోయాయి. ఓన్లీ బ్రతుకున్నవారు, సజీవంగా ఉన్నవారు ఎవరంటే మరి నోవాహు గారు కట్టిన ఆ ఓడలో ఉన్న ఆ జంతువులు, ఆ మనుషులు. మరి ఆ మనుషులు ఎవరెవరు? నోవాహు గారు, తన భార్య, తన 3 కుమారులు, కుమార్తెలే. 8 మంది మాత్రమే, ఆ ఓడలో నివసించిన వారు మాత్రమే మరి జీవించి మరి దేవుడు వారితో నిబంధన చేస్తున్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి దాన్ని నేను చేయను. ఇదిగో నేను ఈసారి ఆ వర్షం పడినా, ఏమైనా పడినా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక చక్కటి గుర్తు ఏర్పరుస్తున్నాను. ఇక అటువంటి కష్టకాలం మీకు రాదు, అటువంటి ఉపద్రవం రాదు, అటువంటి పరిస్థితులు మీకు కలగవు అని ఆయన ఒక గుర్తును ఆకాశంలో పెట్టి, ఆ గుర్తు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత మంచి దేవుడండి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికంట ఆకాశంలో ఒక ఇంద్రధనుసుని ఏర్పాటు చేశాడు. ఇంద్రధనుసుని ఏర్పాటు చేసి ఆయన అది చూసినప్పుడు మనలందరినీ, లోకాన్ని అంతటినీ, సృష్టి అంతటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఆయన జ్ఞాపకంలో ఉంటున్నాం. నిత్యము ఆయన యొక్క జ్ఞాపకంలో ఉంటున్నాం. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును, మన మీదకి వర్షం పడినా మనం ఏం చేస్తాం? షెల్టర్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం ఆ వర్షంలో
ఎండలో తడిచినప్పుడు మనకు వచ్చే రోగాలు మామూలుగా ఉండవు. మరి ఫస్ట్ తలనొప్పిగా స్టార్ట్ అవుతుంది, రొంపుగా స్టార్ట్ అవుతుంది, జలుబు వస్తుంది, అక్కడి నుంచి ఇంకా జ్వరాలుగా మారుతాయి. అది వైరల్ ఫీవర్ అవ్వచ్చు, మలేరియా ఫీవర్ అవ్వచ్చు, ఇంకేదో మరి అవుతూనే ఉంటుంది. మనకి చిన్నది చినుకు తడిస్తే చాలు మనకి జ్వరాలు వస్తాయి. అలాగే కొంచెం ఎండలో మనం వెళితే ఆ ఎండ వేడికి కూడా మన శరీరం తట్టుకోలేదు. ఎక్కువ ఎండ తట్టుకోలేదు, ఒక చిన్న చినుకు తట్టుకోలేదు. మనం ఎవరు అండి? మట్టి వంటి వారం, ఈరోజు పూసి రాలిపోయే పువ్వు వంటి వారం అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన మీదకి పెద్ద పెద్ద కష్టాలు, పెద్ద పెద్ద శోధనలు ఏమీ రావండి. ఆయన యొక్క కృపలో దాయిలో మనల్ని భద్రపరిచి కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మరి రెక్కల నీడలో మనల్ని దాచి కాపాడుతున్న దేవాది దేవుడు, మనల్ని స్థిరపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు, ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు. ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నప్పుడు, ఆయన మనకు ఎటువంటి హాని కలగకుండా ఇదిగో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని ఆయన మనకి వాగ్దానం చేస్తున్నాడు. నిత్య నిబంధన చేస్తున్నాడు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీకే బాధ రాదు, ఏ కన్నీరు రాదు, ఏ కలత రాదు, ఏ శోధన రాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని దేవాది దేవుడు మహోన్నతుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినవాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను అని మరి ఆ రోజు నోవాహుకి అంటుంటే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా ఇంతవరకు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఆకాశంలో ఇంద్రధనుసు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం నోవాహుతో చెప్పిన నిబంధన ఇంతవరకు తరతరాల వరకు ఆ నిత్య నిబంధన ఆకాశంలో కనబడుతూనే ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందండి అది. దాన్ని చూసినప్పుడు, దాని ఆకారం చూసినప్పుడు మరి వంచిన విల్లు ఆకారంలో ఉంటుంది, అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. అంతేకాకుండా దాన్ని ఏమన్నాడంటే ధనుసు అన్నాడు. ధనుసు అని ఎందుకు అన్నారు అంటే, యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధ వీరులు మరి దానిని మేము యుద్ధం ఆపేశాము అన్నప్పుడు ఆ ధనుసునంట వాళ్ళు ఇలా తిరగేసి ఆ ధనుసు రూపంలోనే చూపిస్తారంట. అటువంటి విధంగా నేను ఇంకా మీతో యుద్ధం చేయను, మీకు ఎటువంటి కష్టం రానివ్వను అనే దేవుడు ఆ సింబల్ని, ఆ గుర్తును మరి ఒక ధనుసు వంటి, మరి కింద పెట్టిన ధనుసు వంటి ఆకారంలో యూ షేప్లో కాకుండా తిరగబడిన యూ షేప్లో మరి దానిని పెట్టడం జరుగుతుంది. దేవుడు మనతో అంటున్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీతో ఇంకెప్పుడు వ్యాజ్యమాడను, మిమ్మల్ని ప్రేమించే దేవుడును, మిమ్మల్ని క్షమించే దేవుడును, మిమ్మల్ని దీవించే దేవుడును అని ఆయన మనతో మాట్లాడుతున్నాడండి. మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంతేకాకుండా ఈ ధనుసు కోసం చూసినప్పుడు ఈ ధనుసులో రకరకాల రంగులు ఉంటాయి. ఈ ఇంద్రధనుసులో రైన్బో, అందుకే అంటారు రైన్బో అంటే రంగుల మరి మరి చాలా చక్కటి రంగుల కలర్స్తో ఉన్న ఆ ధనుసుని మనం చూస్తున్నప్పుడు చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సంతోషంగా ఉంటాం. ఆ కలర్స్ అంత అందంగా ఉంటాయి. మరి ఆ కలర్స్కి ఒక నేమ్ ఇచ్చాం మనం, వెబ్జార్ అంటారు. మరి వెబ్జార్ అంటే ఒక్కొక్కటి వైలెట్ కలర్, ఇండిగో కలర్, మరి బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, 7 రంగుల ధనస్సు అండి. 7 రంగుల ఆశీర్వాదాలు. మరి దేవుడు ఆ సింబల్ ద్వారా నీతో నాతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఆయన చూపిన గుర్తు ద్వారా, ఆయన ఇచ్చిన ఆ 7 రంగుల యొక్క ఆ గుర్తును మన జీవితాల్లో కూడా నింపాలని ఆశపడుతున్నాడు. మరి వైలెట్ అయితే చాలా చిన్న రంగు, మరి చూసినప్పుడు రెడ్ అయితే పెద్దదంటాం. మరి ఆకారాన్ని చూసినప్పుడు ఆకారంలో చిన్నదిగా వైలెట్ కలర్, వంగపండు రంగు చిన్నగా ఉంటుందంట. రెడ్ కలర్ మరి ఎరుపు రంగు చాలా పెద్దదిగా ఉంటుంటుందంట. మరి వెబ్జార్ని చూసినప్పుడు, ఆ రెయిన్బోని చూసినప్పుడు ముందుగా మనం వైలెట్ని మాట్లాడుకుందాం. వైలెట్ కలర్ వి అనగా విజన్. దేవుడు నీ యొక్క ప్రణాళికలో ఆ వెబ్జార్లో ఆ వైలెట్
కలర్ ద్వారా దేవుడు నిన్ను ఒక దేవుని చిత్తం కొరకు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చిత్తం నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనాది సంకల్పంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే తల్లి గర్భమందు నువ్వు ఎందుకోసం నిర్మించబడ్డావో దానిని ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటాడంట. నీ జీవితంలో ఆయన యొక్క విజన్ ఏంటి, ఆయన యొక్క దర్శనం ఏంటి, ఆయన యొక్క చిత్తం ఏంటో నీకు ఆయన జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో నెరవేర్చాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట. వి ఫర్ విజన్. రెండోది మరి చూసినప్పుడు ఐ ఇండిగో కలర్. ఇండిగో కలర్ ఇది కొంచెం బ్లూ కలర్, కొంచెం మరి ఒక విధమైన కలర్తో కలిసి ఒక విధమైన ఇండిగో కలర్ అంటే నీలి రంగు, నీలిమందు రంగు అంటాం. నీలిమందు రంగు కలర్ వస్తుంది. అటువంటి రంగు కలిగిన జీవితం ఏంటంటే ఇంటిమెసీ. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దేవుడి యొక్క మరి సన్నిధిలో ఆయన చిత్తం కొరకు కనిపెడుతూ ఆయన యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలని ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వు కూడా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆ ఉద్దేశాన్ని తెలుసుకుంటూ ఆయనతో సాన్నిహిత్యం చేస్తే, దేవునితో సాన్నిహిత్యం చేస్తే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవునితో జీవించాలని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలని ఆయనతో అనుబంధం కట్టబడితే, ఆయనతో మరి అంటు కట్టబడితే, మొన్న చూసాం ద్రాక్షావళితో అంటుగట్టబడినప్పుడు నేనే నిజమైన ద్రాక్షావళిని అని దేవుడు మనతో మాట్లాడాడు. ఆ రోజు మనం మాట్లాడినప్పుడు ఆయనతో అంటగట్టినప్పుడు, ఆయనతో సన్నిహితం చేస్తున్నప్పుడు నీకేది ఇష్టమో అడుగు, నీకు ఇస్తాను, నిన్ను బహుగా ఫలింపజేస్తాను, నీలో ఉన్న పనికిరాని తీగలను తీసివేసి నిన్ను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా మారుస్తాను. అంతేకాకుండా ఆయన నీకు స్నేహితుడిగా మారిపోతాడు. ఆయనే నీకు మంచి స్నేహితుడిగా ఉంటాడు. అలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, ఆయనలో ఉన్న సంతోషాన్ని మనకు అనుగ్రహించి మనల్ని పరిపూర్ణంగా సంతోషవంతులుగా మార్చడానికి, ఆయన యొక్క సాన్నిహిత్యంలో, ఆయన యొక్క అనుబంధంలో మనం జీవింపజేయడానికి దేవాది దేవుడు మరి ఇంటిమెసీ ద్వారా, దేవుని యొక్క సాన్నిహిత్యం ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. నువ్వు మట్టివారు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క సాన్నిహిత్యంలో గడిపితేనే మనకి ఆయన యొక్క ఉద్దేశం తెలుస్తుంది. అంతేకాకుండా మరి నెక్స్ట్ కలర్ మరి చూసినప్పుడు బ్లూ, లైట్ బ్లూ, స్కై బ్లూ. మరి స్కై బ్లూ అంటాం, లేదంటే సీ బ్లూ అంటాం. వాటిని చూసినప్పుడు దేవుడు ఆకాశాన్ని సముద్రాన్ని మరి చూస్తే, చక్కటి ఎండ కాసినప్పుడు చూస్తే మంచి బ్లూ కలర్, మంచి అందంగా కనబడుతూ ఉంటుంది. అందమైన ఆ బ్లూ కలర్ మరి చాలా అందంగా ఉంటుంది. నీ జీవితం, నా జీవితం కూడా అందంగా ఉండాలి అంటే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందుకుంటునే వారిగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవునితో సాన్నిహిత్యం చేస్తున్నప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మన మీద కుమ్మరించాలని ఆయన మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన యొక్క ఆశీర్వాదం ఏంటి? అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వాదమే నిన్ను ఎంత ఇసుక రేణువుల వలె ఫలించేడు కొమ్మగా అనేక రకాలుగా మనల్ని దీవిస్తున్న దేవుడు. మరి ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు కదా, నిన్ను దూషించు వాణ్ణి నిన్ను ఆశించు వాడిని ఆశీర్వదించేదను అంటున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు దేవునితో సాన్నిహిత్యం చేస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదాలతో నింపుతుంటాడు. ఆశీర్వాదాలు, ఆకాశం ఎంత విశాలంగా ఉందో, సముద్రం ఎంత విశాలంగా ఉందో అంతగా పట్టరానంత విశాలమైన, పట్టరానంత జాలిదైన అటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నన్ను నింపాలని ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడండి! ఆయన మనకి ఆ కలర్స్ చూపించడంలో ఉద్దేశం అది. ఆకాశం భూమికి హద్దులు లేవు. హద్దులు లేని ఆశీర్వాదాలతో నిన్ను నన్ను అవధులు లేని ఆశీర్వాదాలతో దీవించాలని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చిత్తాన్ని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో అనుబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలకి హద్దు లేకుండా నిన్ను దీవించాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి చూసినప్పుడు మరి వైలెట్ కలర్ చూస్తాం, ఇండిగో చూస్తాం, బ్లూ కలర్ చూస్తాం. మరి నాలుగోదైనా మరి గ్రీన్ కలర్. గ్రీన్ ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది.
ఎప్పుడు చూడు మరి ఈ లోకంలో ఉన్న నేచర్ని చూసినప్పుడు కళ్ళకి చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడైనా బాధలో కూర్చొని ఉన్నప్పుడు ఒకసారి ఆ నేచర్లోకి వెళితే ఎంత అందమైన నేచర్ అండి. ఆ పచ్చదనం వలన అంట మన కళ్ళు కూడా చాలా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా మారిపోతుంటుంది. ఆ పచ్చదనం కావాలి, నిరంతరము ఆయన పచ్చదనంలో ఉండాలి అంటే గ్రీన్ ఫర్ గ్రేస్, ఆ కృప ఉంటేనే, ఆ కృప ఉంటే నువ్వెల్లప్పుడు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె దేవుని సన్నిధిలో దీవించబడతాం. దేవుడు అలా దీవించాలని ఆశపడుతున్నాడు. అందుకని ఆయన కృప, ఆయన యొక్క గ్రేస్ మన మీద కుమ్మరించబడుతుంది. ఎంత గొప్ప దేవుడండి. కీర్తన గ్రంథం 63 అధ్యాయం 3వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమం అంటున్నాడు. అటువంటి కృప మన మీద దేవుడు కుమ్మరిస్తున్నాడండి. దేవాది దేవుడు ఆయనేమో ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చాలని, ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలని, ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలని, ఆయన కృపలో మనం వర్ధిల్లాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఆ గ్రీన్ అనేది గ్రేస్ మన మీద కుమ్మరిస్తున్నాడు. అందుకే మరి సౌలు భక్తుడు అంటాడు, మరి పౌలు గారు అంటుంటారు, నీ కృప చాలునయ్యా, నీ కృప చాలు, ఇంకేది నాకు అక్కర్లేదు, నీ కృప నాకుంటే చాలయ్యా, సమస్తము దొరికినట్లయ్యా. ఎందుకంటే ఆ కృపలోనే ఆయన ఆశీర్వాదాలైన, దీవెనైన, ఆయన నెమ్మదైన, శాంతైన, సమాధానమైన అందులోనే మనకు దొరుకుతూ ఉంటుంది. మరి 100వ కీర్తనలో చూస్తున్నప్పుడు నీ కృప ఎంత గొప్పది అంటున్నాడు కీర్తనకారుడు. 100వ కీర్తన 5వ వచనంలో మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. మన మీద ఆయన కృప నిత్యము ఉంచాలని ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంద్రధనస్సు రాగానే మన సంతోషంతో, పిల్లలు పెద్దలు అందరం సంతోషంతో, అవదలలేని సంతోషంతో వండుతుంటాం. కానీ అందులో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం అలా ఆ విధంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన యొక్క చిత్తంలో మనం ఉండాలని, ఆయన యొక్క సాన్నిహిత్యంలో ఉండాలని, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఆయన కృపను పొందుకోవాలని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి చూసినప్పుడు 5వదిగా మరి వై ఫర్ ఎల్లో, ఒక పండు చూసినప్పుడు ఒక చక్కటి మామిడి పండు ముగ్గింది అనడానికి అది చక్కటి ఎల్లో కలర్లో ఉంటుంది. మంచి చక్కని ముగ్గింది, ఇది తినడానికి పనికొస్తుంది, ఇది ఫలించింది అని అనడానికి ఆ కలర్ ఒక సింబల్. అటువంటిదే మన జీవితాలు కూడా. ఒక్కసారి కాదు, సంవత్సరం అంతా, ఇయర్లీ అది వాడిపోకుండా, కాపు మాడిపోకుండా, అది ప్రతి సంవత్సరం కాపు ఇవ్వడానికి, తరతరాలుగా కాపు ఇవ్వడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితాలు కాపు మానిపోకుండా ఆయన అభివృద్ధి తేవాలని ఆశపడుతున్నాడు. మరి ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం చూసినప్పుడు 17వ అధ్యాయం 8వ వచనంలో మరి దేవుడు అంటున్నాడు కదా, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుడు మనల్ని ప్రతి క్షణము ఫలించాలని ఆశపడుతూ ఉంటాడు. మరి ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు, మీరు భూమిలో ఉన్నప్పుడు ఈ భూమిని స్వతంత్రించుకుని దీనిలో మీరు ఫలించండి అంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాలు చూసినప్పుడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మనము అభివృద్ధి చెందుతుంటే, మనం విస్తరిస్తుంటే, మనం ఫలిస్తుంటే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. మరి దేవుడు అంటున్నాడు కదా, మరి యోహాను గ్రంథం
యోహాను సువార్త ఆయన అంటున్నాడు కదా, 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఘనపరచబడును అంటున్నాడు. అవును, మన జీవితాలు ఫలిస్తూ ఉంటే, అభివృద్ధి పొందుతుంటే, కాపు మానకుండా ప్రతి సంవత్సరము మనం కాపు కాసేవారుగా, ఫలించేవారుగా మరి దేవుడు మనల్ని అభివృద్ధి పొందాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఫలించాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన జీవితాలు అభివృద్ధి చెందాలి, ఫలించాలి, విస్తరించాలి. అది ఒక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం. ఎందుకంటే మనము దేవుని చిత్తములో, దేవుని సాన్నిహిత్యములో, దేవుని ఆశీర్వాదాలతో, దేవుని కృపతో మరి ఎదుగుచున్నాం కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు. అంతేకాకుండా మరి చూసినప్పుడు ఆరెంజ్ చూసినప్పుడు దేవుడు మరి ఆరెంజ్ మనం ఎక్కువ చూస్తే మరి తెల్లవారుజామున మరి ఉదయకాలం మందు సూర్యుడు మంచి మరి ఆరెంజ్ కలర్లో ఉంటుంటాడు. ఆ కలర్ చూసినప్పుడు మరి లోకం అంతా చాలా చక్కగా మరి ఆ వెలుగు కరెక్ట్గా మనం అప్పుడే చూడగలుగుతాం సూర్యుని. ఆ తర్వాత ఎక్కువైనా తక్కువైనా మనం చూడలేం, కానీ ఆ అందమైన దాన్ని మనం చూడాలి. అటువంటి ఆరెంజ్ దేనితో నిండిందంటే ఆ ఆరెంజ్ మరి అంతేకాకుండా ఆ సూర్యుడు అనేక మందికి, లోకానంతటికి ఆయన మరి వెలిగిచ్చేవాడుగా, దేవుని యొక్క మాటకు లోబడేవాడుగా, మరి దేవుడు ఏర్పరిచిన ఆకాశంలో మరి జ్యోతిగా మరి ఆ సూర్యుడు ఉంటున్నాడు. మనము కూడా మన జీవితాలలో మనము దేవునిలో వెలిగించబడిన మనం అనేక మందికి ఆధారంగా, ఆశ్రయంగా ఉంటుండాలి. అంటే మన జీవితాలు ఓవర్ఫ్లోగా ఉండాలి. ఓవర్ఫ్లో అంటే మన గిన్నె నిండి పొర్లితేనే కదా మనం పక్క వాళ్ళకి సాయం చేయగలుగుతాం, మనం పక్క వాళ్ళకి ఆధారం అవుతాం, వాళ్ళకి ఆశ్రయం అవుతాం. అటువంటి విధంగా మనం ఉండాలని, మన గిన్నె నిండి పొర్లింప చేయాలని, మన ద్వారా అనేక మందికి దేవుడు సహాయం చేయాలని, అనేక ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను దేవుని దగ్గరకు తీసుకురావడానికి మన జీవితాలలో ఆయన ఓవర్ఫ్లో చేస్తున్నాడు. దానికోసం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన గిన్నె నిండి పొర్లించడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి లాస్ట్ అండ్ మరి చూసినప్పుడు దేవుడు మనల్ని ఆ రెడ్ కలర్ చూస్తున్నాం. రెడ్ అనే దానికి చాలా మంది భయము, డేంజర్ అనుకుంటాం, కానీ ఆ రెడ్ని దేవుడు అక్కడ అతిగా పెద్దదిగా పెట్టాడంట. మరి చూస్తున్నప్పుడు ఆ రెడ్లో దేవుడు నన్ను రిస్టోర్ చేస్తున్నాడు. ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఆయన యొక్క మరి ఆత్మీయ జీవితంలో మనల్ని రిస్టోర్ చేస్తున్నాడు. ఆయన మన కొరకు పునరుద్ధానుడైన యేసు, నేనే మార్గము, నేనే జీవను, నేనే మరి అని దేవుడు మనతో మాట్లాడిన దేవుడు నన్ను కూడా ఆయన రిస్టోర్ చేస్తున్నాడు. ప్రతి దానిని, మనలో ఆగిపోయిన ఆశీర్వాదాలను, మనలో మరి లోటైన వాటిని అన్నిటినీ ఆయన నింపుతున్న దేవుడు. సమృద్ధి జీవంతో నింపడానికి ఆయన రిస్టోరేషన్ చేస్తున్నాడు. మరి అక్కడ చూసినప్పుడు, నోహా కాలంలో చూసినప్పుడు, మళ్ళీ ఆ జంతువులన్నీ, ఆ రెండుగా వచ్చిన ఆ జంతువులు మరి దేవుడు యొక్క మరి మహాసంకల్పం చేతున ఆ ఓడలో చేరిన తర్వాత, ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత, వాటిని మళ్ళీ ఈ భూమి మీదకి వదిలిన తర్వాత అవన్నీ నూతన సృష్టిగా మార్చబడ్డాయి. కొత్త జంతువులు మళ్ళీ కొత్తగా మరి వాళ్ళ లైఫ్ను స్టార్ట్ చేశారు. మనము కూడా దేవునిలో ఉంటున్నప్పుడు మన జీవితాలు నూతన సృష్టిగా ఉంటూ ఉండాలి. దేవుని కొరకు వాడబడిన పాత్రలుగా ఉండాలి. అటువంటి జీవితాలుగా దేవుడు మన జీవితాలను రిస్టోర్ చేస్తున్నాడు. నూతనమైన అధ్యాయాలు మన జీవితాల్లో దేవుడు చేస్తున్నాడు. నూతనమైన కార్యాలు చేస్తున్నాడు. అటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మనలో జరగాలి అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి క్షణము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు. సంసోను ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఇదిగో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే మరి జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క బలాన్ని దయచేసిన వాడు. మరి అబ్రాహాము ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు, దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలా అనేక మంది భక్తుల కోసం మనం చెప్తూనే ఉంటే, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనకి కూడా అవసరమైనప్పుడు కాకుండా ప్రతి క్షణము మనం దేవుని
దేవుణ్ణి అయ్యా ఇగో నీ జ్ఞాపకంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉండాలి. అయ్యా ఇదిగో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకో అయ్యా, నీ శక్తి నువ్వు, నీ బలాన్ని నువ్వు, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొని మేము ప్రార్థించినప్పుడు దేవుడు అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించు దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన బలవంతుడు, ఆయన సమర్థుడు, ఆయనే గొప్ప దేవుడు. అటువంటి దేవుని కలిగి ఉన్నాం. చూస్తున్నాం కదా మరి వి ఫర్ విజన్, ఐ ఫర్ ఇంటిమెసీ, బి ఫర్ బ్లెస్సింగ్స్, జీ ఫర్ గ్రేస్, వై ఫర్ ఇయర్లీ, ఓ ఫర్ ఓవర్ఫ్లో, ఆర్ ఫర్ రిస్టోర్. దేవుడు చూపిస్తున్న కలర్స్ అవి ఓన్లీ వైలెట్, ఇండిగో బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనుకుంటాం. కానీ వాటిలో ఉన్న రహస్యం నిన్ను దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని చిత్తం కొరకు ఏర్పాటు చేసుకున్నానని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని యొక్క సాన్నిహిత్యం, ఆయన యొక్క సాన్నిహిత్యంలో నిన్ను ఉంచాలని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, అవధం లేని ఆశీర్వాదాలు, అంతం లేని ఆశీర్వాదాలు అవి పొందుకోవాలని దేవుడు మనల్ని ఆశపడుతున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృపలో మనల్ని వర్ధిల్లించాలని, ఆయన కృప జీవం కంటే ఉత్తమం, ఆ జీవాన్ని మనకు అనుగ్రహించాలని, ఆయన కృప మనం పొందుకోవాలని, మనం కాసే ప్రతి కాపు తరతరాలుగా ప్రతి సంవత్సరం కాచేదిగా, ఎప్పుడు వాడిపోయేది కాకుండా ఫలించేదిగా మనల్ని ఆయన కోరుకుంటున్నాడు. మన గిన్నె నిండిపోలి అనేకులకు ఉపయోగపడే వారిగా, ఓవర్ఫ్లో అయ్యే విధంగా మన జీవితాలను ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఆయనే మనల్ని రిస్టోర్ చేస్తున్నాడు. ఆయనే మనల్ని ఆయన కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాడు, ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఆయన కొరకు మనల్ని నూతన పరుస్తున్న దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆకాశంలో ఆ గుర్తు వచ్చినప్పుడు, ఆ ధనుసు మేఘములో నుండును, నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి నీ మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందును అంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. దేవుని యొక్క మర్మాలు ఇవి, దేవుని యొక్క రహస్యాలు మనకు తెలియజేస్తున్నాడు. మనం ప్రతిసారి చూస్తున్న వర్షం అయిపోయిన తర్వాత ఓన్లీ రెయిన్బో అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క మర్మం ఇది. దేవుడు మనం అలా ఉండాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృపలో వర్ధిల్లాలని, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని, మన గిన్నె నిండి పొర్లించాలని, మనం పునరుద్ధరించబడాలని, నూతన సృష్టిగా ఆయన కొరకు ఏర్పరచబడాలని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. కాబట్టి మనము ఈసారి రెయిన్బో వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిద్దాం. అయ్యా ఇదిగో నువ్వు చూపిస్తున్నా, ఇదిగో ఈ రెయిన్బో కలర్స్ వలె నా జీవితాన్ని రంగులమయంగా చేయి, నువ్వు నువ్వు నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు, ఇగో నీతో అంటుకట్టుకో దేవా, నీ కృపలో దయలో దేవ నన్ను ఆశీర్వదించు అని దేవుణ్ణి అడుగుదాం, దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని మన జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిద్దాం. దేవుడు ఎంత మంచి దేవుడు అండి. మనతో మాట్లాడిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆ దేవుడి దగ్గరికి మనం వచ్చి ఉన్నాం, నిజ దేవుడిని మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుడు మనల్ని చెయ్యి విడువడు, ఎడబాయడు. ఆయన కృప నిత్యము మన మీద ఉండును గాక. టెహెల్లా సంఘాన్ని అంతటిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగరుడవు, మహోన్నతుడైన దేవాది దేవా, నీ కొదనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, ఊహించలేని కార్యాలు మా జీవితాల్లో చేస్తున్నట్లు దేవా, మా ఊహకు అందని విషయాలను దేవా, మర్మాలను దేవా, నీ వాక్యంలో ఉన్న రహస్యాలను దేవా మాకు తెలియజేస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఏ పాటి వారం దేవా, ఎందుకు పనికిరాని వారమైన మమ్మల్ని దేవా ప్రతి దినము దేవా నీ సన్నిధిలో దేవా పచ్చని ఒలివ మొక్కల వలె చిగురింపజేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అనుదినము అనుక్షణము దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రయాణాల్లో మాకు తోడుగా ఉంటున్నవాడా, మా పనిపాట్లో మాకు తోడుగా ఉంటున్నవాడా, మా కష్ట నష్టాల్లో తోడుగా ఉంటున్నవాడా, దుఃఖాల్లో మాకు తోడుగా ఉంటున్నవాడా, మా సుఖంలో నువ్వు తోడుగా ఉన్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మీ మంటి వారమని దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఈ రీతిగా నిర్మింపబడ్డామో దేవా, సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా జీవితాలలో దేవా నీ ఉద్దేశాన్ని మా జీవితంలో నెరవేర్చబడుచున్నానయ్యా. అయ్యా నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీతో సాన్నిహిత్యం కలిగి దేవా, అయ్యా నీతో అనుబంధం కలిగి జీవించేవారుగా దేవా మా సంఘాన్ని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి
వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, అవధులు లేని ఆశీర్వాదాలను దేవా మేము పొందుకునే వారిగా దేవా అయ్యా, ఇదిగో మమ్మల్ని విశాలమైన మహాసముద్రం వలె దేవా, విశాలమైన దేవా ఆకాశం వలె దేవా, ఇదిగో ఆకాశం నుంచి దేవా పట్టజాలంత విస్తారంగా దేవా నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపాలని దేవా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ మహాకృపతో దేవా, నీ కృప మహదేశ్వర్యంలో దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నారు. నీ కృప జీవము కంటే ఉత్తమయ్యా. అయ్యా, అటువంటి జీవాన్ని మాకు దయచేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా కష్ట సమయాల్లో దేవా, మా చింతకాలంలో దేవా మేము చింతపడకుండా దేవా అయ్యా, ఇదిగో ప్రతి సంవత్సరము దేవా కాపు కాసేవారిగా, ఫలించేవారిగా దేవా, అభివృద్ధి పొందేవారిగా దేవా మమ్మల్ని జీవింప చేయాలని నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అదే దేవాది దేవా, ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా మా గిన్నె నిండి పొర్లించే విధంగా దేవా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా దేవా, ఆత్మీయంగా దేవా నీలో ఎదగడానికి దేవా అనేక ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను దేవా నీ దగ్గరికి దరిచేర్చే విధంగా నీ పరిశుద్ధాత్మతో దేవా మా గిన్నె నిండి పొల్లింపజేయబడుచున్నానయ్యా. రాజా, నీ సహాయం మాకు దాయిచ్యమడుచున్నా, నీ ఆత్మను మాకు దాయిచ్యమడుచున్నాను, మా చేతులు నింపడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా జీవితాలను నీ కొరకు దేవా పునరుద్ధరించబడుచున్నానయ్యా. రయ్యా, రిస్టోర్ చేయబడుచున్నానయ్యా. నూతన సృష్టిగా దేవా నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా దేవా అయ్యా, ఇదిగో మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకొచ్చున్నానయ్యా. ఆ ఇంద్రధనుసులో ఉన్న దేవా అయ్యా, నీకు మాకు దేవా ఈ సృష్టి అంతటికీ ఉన్న దేవా మధ్యలో దేవా నువ్వు ఏర్పరిచిన నిత్య నిబంధన గుర్తును దేవా అయ్యా, ఇదిగో జ్ఞాపకం చేసుకుంటున్నవాడా మా జీవితాలను కూడా దేవా ఇదిగో తండ్రి ఆ గుర్తులో ఉన్న రంగుల వలె దేవా మా జీవితాలు ఎల్లప్పుడూ పుష్పించేగా, ఫలించే విధంగా, ఆశీర్వదింపబడిన విధంగా దేవా నూతన సృష్టిగా దేవా నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా, మా జీవితాలను అటువంటి విధంగా ఆశ్రయించబడొచ్చున్నానయ్యా. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తూ దేవా మంచి కాపురమైన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో నీకు మహాకృపతో దయతో దేవా మమ్మల్ని ఎంతవరకు దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ దేవా ఈ చిన్న ప్రార్థన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా ఆమేన్. నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.